కుక్క కరిచింది. 15 నెలలుగా ఆ అబ్బాయికి బాలుడికి 8 ఏళ్ల బాలుడికి చికిత్స అందిస్తున్నారు. కానీ 50 లక్షలు ఖర్చు పెట్టిరట, అయినా దక్కలే ప్రాణం. ఎంత ఘోరం ఇది. వెల్గటూరు బా అన్యాయం పాపం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల 50 లక్షలు. ఎక్కడ గరిచిందా కుక్క అంటే ఇగో ఈ భుజానికి గరిచింది. అబ్బాయి పేరు మణితేజ. ఎంత ముద్దుగున్నాడు చూడండి పిల్లగాడు. ఒకసారి వార్త చూడండి. కుక్క కాటుకు 15 నెలలుగా చికిత్స, 50 లక్షలకు పైగా వెచ్చించిన దక్కని ప్రాణం. 8 ఏళ్ల బాలుడి విషాదాంతం. 15 నెలల కిందట కుక్క కాటుకు గురైన ఒక బాలుడు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాస్ మాధవి దంపతులకు కొడుకు మణితేజ అండ్ ఒక కుమార్తె ఉన్నారు. ఒక కొడుకు ఒక బిడ్డ. శ్రీనివాస్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సమీప బంధువుల వివాహం ఉండగా స్వగ్రామానికి వచ్చిండట. ఏదో హైదరాబాద్లో ఉంటాడు కానీ ఎవరితో పెళ్ళి ఉంటే ఆ గ్రామానికి వచ్చిండు. ఆరు బయట తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఉండగా 2024 డిసెంబర్ 26వ తేదీన మణితేజ ఎడమ వైపు మెడ భుజం మధ్య భాగంలో ఒక కుక్క కరిచింది. వెంటనే ఆసుపత్రికి తరలించి టీకా ఇప్పించారు. సంక్రాంతి సెలవులకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మణితేజకు అకస్మాత్తుగా జ్వరం వచ్చిందట. చికిత్స కోసం జగిత్యాలలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లగా శ్వాస ఇబ్బందిగా మారింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. స్పైన్ నుంచి బ్రెయిన్కి వెళ్ళేటువంటి ఒక నర్వ్ దెబ్బతిన్నదట. అప్పటి నుంచి శరీర కదలికలు మినహా ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఆనాటి నుంచి పూర్తిగా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. పిల్లాడి ప్రాణాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల వైద్య చికిత్సలు అందించారు. దీనికోసం స్తోమతకు మించి 50 లక్షలకు పైగా వెచ్చించామని తల్లిదండ్రులు వాపోయారు. సోమవారం బాలుడు చనిపోగా స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మృతితో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంత ఘోరం చూడండి. ఎంత 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 అన్యాయం. ఇప్పుడు ఆ చావు ఎవరిది బాధ్యత? మరి ఫస్ట్ టీకా ఇప్పించినప్పుడు అది ఆ ప్రాబ్లం అనేది బయటపడలేదా? ఏమో పేరెంట్సే చెప్పాలి దీని గురించి.